హలో గైస్, ఈ మూవీ నేమ్ అట్రాక్షన్. ఈ మూవీని ఓపెన్ చేస్తే స్టార్టింగ్ సీన్లో స్పేస్ నుండి మన భూమి మీదకి ఒక వింత ఆబ్జెక్ట్ అయితే రావడాన్ని గమనిస్తారు కొంతమంది. దానిని అడ్డుకోవడం కోసం ఎయిర్ ఫోర్స్ సైన్యం అయితే వెళ్తారు. ఆ తరుణంలో జూలియా అండ్ టామ్ మరియు వాళ్ళ ఫ్రెండ్ అయితే ఒక బిల్డింగ్ పైకి వెళ్ళి చూస్తూ ఉంటారు నక్షత్రాలని. అప్పుడు టామ్ మరియు జూలియా ఇంటిమేట్ అవ్వడం కోసం ఒక రూమ్లోకి అయితే వెళ్తారు. అప్పుడు అక్కడ ఆ బిల్డింగ్ మీద వాళ్ళ ఫ్రెండ్ మాత్రమే ఉంటుంది. అప్పుడు ఎయిర్ ఫోర్స్ సైన్యం ఆ ఆబ్జెక్ట్ పైకి ఒక మిసైల్ అయితే పంపిస్తారు. అప్పుడు ఆ మిసైల్ దాటికి ఆ ఆబ్జెక్ట్ ల్యాండ్ అయ్యే కాడ కాకుండా ఆ మేడ మీద కూర్చున్న ఆ అమ్మాయిని ఢీకొని వాళ్ళ బిల్డింగ్ని బద్దలు కొట్టుకొని అయితే వెళ్తుంది ఇక్కడ చూపెట్టిన విధంగా. అప్పుడు జూలియా మరియు టామ్ ఆ బిల్డింగ్లోనే ఉండిపోతారు. కానీ వాళ్ళని రెస్క్యూ టీం వచ్చి కాపాడుతారు. అప్పుడు ఆ ఆబ్జెక్ట్ దగ్గరకు అయితే కొంతమంది సైంటిస్టులు మరియు ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడికి వెళ్తారు. అప్పుడు అనుకోకుండా అందులో నుండి ఒక ఏలియన్ అయితే బయటకు వస్తుంది. అప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చిన పోలీస్ పర్సన్ అయితే వాళ్ళ యొక్క పార్లమెంట్లో మనం కొన్ని రోజులు దానిని గమనిద్దాం అని చెప్తాడు. ఎందుకంటే వాళ్ళు మన ప్లానెట్ వదిలి వెళ్ళిపోతారు అని చెప్పారు. కొన్ని రోజుల తర్వాత జూలియా తన ఫ్రెండ్ ఫోటోని చూసి చాలా బాధపడుతుంది. తర్వాత జూలియా మరియు టామ్ వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు ఆ ఏలియన్ని చంపేద్దాం అని ప్లాన్ అయితే చేస్తారు. అంతేకాకుండా వాళ్ళు అందరూ ఆ ఏలియన్ కోసం అయితే వెళ్తారు. కానీ జూలియా ఆ బిల్డింగ్లో తన ఫ్రెండ్ రూమ్కి అయితే వెళ్తుంది. కానీ అక్కడకు ఆ ఏలియన్ అయితే వస్తుంది. అప్పుడు జూలియా తన దగ్గర ఉన్న గన్తో కాల్చేస్తుంది ఆ ఏలియన్ని. ఆ శబ్దాలకు జూలియా ఫ్రెండ్స్ అయితే అక్కడికి వస్తారు. అంతేకాకుండా ఆ ఏలియన్ని అయితే బాగా కొడతారు. అప్పుడు వాళ్ళందరూ కలిసి ఆ ఏలియన్ నుండి వాళ్ళు వేసుకున్న సూట్ని అయితే రిమూవ్ అయితే చేస్తారు. ఆ తర్వాత జూలియా మళ్ళీ ఆ ఏలియన్ దగ్గరకు అయితే వెళ్ళి చూస్తుంది. అప్పుడు ఆ ఏలియన్ అచ్చం మనిషిలాగానే ఉండడాన్ని గమనిస్తుంది. అప్పుడు జూలియా తన ఫ్రెండ్తో పాటు ఆ ఏలియన్ని ఒక హాస్పిటల్కి అయితే తీసుకొని పోతుంది. అంతేకాకుండా జూలియా ఆ ఏలియన్కు బ్లడ్ అయితే ఇస్తుంది. అప్పుడు అతను జూలియాకు ఒక బ్యాంగిల్ అయితే ఇస్తాడు. తర్వాత జూలియా స్నానం చేస్తున్నప్పుడు ఆ బ్యాంగిల్ చుట్టూ వాటర్ ఫామ్ అవ్వడాన్ని గమనిస్తుంది. దానివల్ల తనకు ఉన్న గాయాలు అన్నీ నయమవడాన్ని చూస్తుంది. తర్వాత సైనికులు ఆ ఏలియన్కు సంబంధించిన ఒక ముత్యపు చిప్ప లాంటి దాన్ని అయితే తీసుకొని వెళ్తారు. అప్పుడు అక్కడే ఉన్న పోలీస్ పర్సన్ అయితే వాటర్ తాగడానికి అయితే వెళ్తాడు. కానీ ఆ వాటర్ కదలడాన్ని అయితే గమనిస్తాడు. అంతేకాకుండా ఆ స్పేస్ షిప్ దగ్గర ఉన్న ఒక లేక్లో అయితే నీళ్లు మొత్తం ఆవిరైతే అయిపోతాయి. తర్వాత ఆ ఏలియన్ అయితే మేల్కుంటాడు. అప్పుడు అతను వాళ్ళ యొక్క స్పేస్ క్రాఫ్ట్ దగ్గరికి అయితే వెళ్తాడు. కానీ అతన్ని కొంతమంది పోలీసులు అయితే అరెస్ట్ అయితే చేస్తారు. తర్వాత పోలీస్ స్టేషన్కు జూలియా వెళ్తుంది అతన్ని విడిపించడానికి. కానీ అక్కడ టామ్ కూడా ఉంటాడు. అప్పుడు టామ్ జూలియాకు చెప్తాడు, నేను బయటకు వచ్చాక అన్నీ మారిపోతాయి అని అంటాడు. అప్పుడు జూలియాకు ఏం అర్థమైతే కాదు. తర్వాత జూలియా ఆ ఏలియన్ని అయితే బయటకు అయితే తీసుకొస్తుంది. అప్పుడు అతను చెప్తాడు, నా కవచం ఎక్కడో పోయింది అని, అది లేకుంటే నేను సర్వైవల్ కాలేను అని కూడా చెప్తాడు. తర్వాత ఆ ఏలియన్ జూలియా ఫాదర్ అయిన ఆ పోలీస్ పర్సన్ యొక్క ఐడిని అయితే వేసుకొని వాళ్ళు తెచ్చిన ఎక్విప్మెంట్ దగ్గరికి అయితే వెళ్తాడు. అప్పుడు అతను అందులో నుండి వాళ్ళకు సంబంధించిన ఒక ముత్యం లాంటి దాన్ని అయితే తీసుకొని వెళ్తాడు. అప్పుడు వాళ్ళందరూ అతన్ని పట్టుకోవడానికి వెళ్తారు. కానీ జూలీ తెలివిగా అతన్ని తీసుకొని పోతుంది. అంతేకాకుండా ఆ జూలియా రూమ్లోకి అయితే ఆ పర్సన్ అయితే వెళ్తాడు. అప్పుడు ఆ జూలియా దగ్గర ఉన్న ఒక డాక్ అయితే కంటి చూపి ఉండదు. అప్పుడు ఆ పర్సన్ అతని దగ్గర ఉన్న ముత్యం లాంటి దాంతో ఆ కుక్కకు అయితే కంటి చూపు నయం అయితే చేస్తాడు. దానిని చూసిన జూలియా అది ఏంటి అని అంటుంది. అప్పుడు అతను ఇది పక్కనే ఉంటే సంజీవిని ఉన్నట్టే అని అంటాడు. తర్వాత జూలియా అతనికి భోజనం ఎలా చేయాలో నేర్పిస్తుంది ఈ విధంగా. తర్వాత జూలియా వాళ్ళ నాన్న అయిన పోలీస్ పర్సన్ ఇంటికి రావడంతో వాళ్ళు అక్కడ నుండి అయితే వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళు ఒక పార్టీకి అయితే వెళ్తారు. అప్పుడు జూలియా మరియు ఆ ఏలియన్ చాలా బాగా సంతోషంగా ఉంటారు.
అప్పుడు ఆ పార్టీలో టామ్ ఫ్రెండ్ అయితే వాళ్ళని చూసి టామ్కి అయితే ఫోన్ అయితే చేస్తాడు. అంతేకాకుండా ఆ వింత మనిషి జూలియాని వాళ్ళ యొక్క గ్రహానికి తీసుకొని పోతాడు. అప్పుడు అతను జూలియాకి చెప్తాడు, మా గ్రహం కోసం మేము చనిపోతామని, అందుకే మేము ఎవరితో కాంటాక్ట్ పెట్టుకోము అని కూడా అంటాడు. అంతేకాకుండా జూలియా అతని ప్రేమలో అయితే పడిపోతుంది. కానీ అంతలోనే జూలియాకు టామ్ అయితే ఫోన్ అయితే చేస్తాడు. నేను కలవాలి అని చెప్తాడు. అంతేకాకుండా అక్కడికి టామ్ అయితే వస్తాడు. ఆ వింత మనిషిని అయితే చాలా కొడతారు వాళ్ళందరూ కలిసి. అప్పుడు అతని దగ్గర ఉన్న వజ్రాన్ని అయితే వాళ్ళు అందరూ కలిసి తీసుకుంటారు. అప్పుడు జూలియా చెప్తుంది అతను మనిషి కాదు అని. కానీ టామ్ జూలియాని కొడతాడు. అది చూసిన ఆ ఏలియన్ మనిషి అయితే వాళ్ళు అందరినీ చిత్తుగా కొట్టి పడేస్తాడు. అప్పుడు టామ్ యొక్క ఫ్రెండ్ ఒక గన్నుతో అయితే కాల్ చేస్తాడు అతన్ని. కానీ ఆ బుల్లెట్ ఈ పర్సన్కి కాకుండా ఇంకొక వ్యక్తికి అయితే తగులుతుంది. తర్వాత టామ్ ఆ ఏలియన్ నా ఫ్రెండ్ను చంపేసింది అని సిటీలో ప్రచారం అయితే చేస్తాడు. అంతేకాకుండా సిటీలో అల్లర్లు అయితే సృష్టిస్తాడు. అప్పుడు ఆ ప్రజలు సిటీలో అల్లర్లు అయితే లేపుతూ కనబడ్డ కారుని తగలబెడుతూ వెళ్తారు. ఆ తర్వాత టామ్ అయితే ఆ ఏలియన్ కవచాన్ని వేసుకుంటాడు. ఈ విధంగా తర్వాత జూలియా ఫ్రెండ్ అయిన ఆ ఏలియన్ అయితే ఆ పోలీస్ పర్సన్ అయితే హెచ్చరిస్తాడు, మా షిప్ దగ్గరికి వెళ్తే అందరూ అయితే ప్రాణాలు కోల్పోతారు అని చెప్తాడు. కానీ అది వినకుండా వాళ్ళు ఆ ఏలియన్ మీదకి అటాక్ అయితే చేస్తారు. కానీ తర్వాత జూలియా మరియు ఆ వింత మనిషి వాళ్ళ యొక్క స్పేస్ షిప్ దగ్గరికి అయితే వెళ్తారు. కానీ అక్కడ అల్లకల్లోలంగా ఉంటుంది. అంతేకాకుండా టామ్ అయితే జూలియా వెంట పడతాడు. అప్పుడు టామ్ మరియు ఆ వింత మనిషి హోరాహోరీగా చాలా గొడవ పడతారు. ఈ విధంగా అప్పుడే జూలియా కారుతో వచ్చి టామ్ను అయితే గుద్దేస్తుంది. అప్పుడు టామ్ ఆ సూటులో నుండి అయితే బయటకు వస్తాడు. అతన్ని పోలీసులు అయితే పట్టుకుంటారు. అంతేకాకుండా టామ్ చేసిన పనికి జూలియా మరియు ఆ ఏలియన్ మనిషి అయితే చాలా గాయాల పాలు అయితే అవుతారు. అప్పుడు ఆ మిగతా ఏలియన్స్ వచ్చి జూలియా మరియు ఆ వింత మనిషిని వాళ్ళ స్పేస్ షిప్లోకి అయితే తీసుకొని పోతారు. అప్పుడు వాళ్ళిద్దరిని ఒక బాక్స్ లాంటి దాంట్లో పెట్టి వాటర్ని జనరేట్ చేసి వాళ్ళని అయితే బ్రతికిస్తాం అని జూలియా వాళ్ళ నాన్నకు అయితే ఆ మిగతా ఏలియన్స్ అయితే చెప్తారు. అప్పుడు జూలియా అయితే మేల్కుంటుంది. కానీ ఆ ఏలియన్ మాత్రం చనిపోతాడు. అంతేకాకుండా జూలియా అతన్ని చూస్తూ ఉండిపోతుంది. అలానే అంతేకాకుండా జూలియా మరియు వాళ్ళ నాన్నను అక్కడ వదిలేసి వాళ్ళు అయితే స్పేస్ షిప్లో వెళ్ళిపోతారు. ఈ సీన్ చూడడానికి చాలా బాగుంటుంది. కానీ ఆ మనిషి దగ్గర ఆ వజ్రం ఉండడంతో అతను అయితే ఆ బాక్స్లో కదులుతాడు. బహుశా ఈ మూవీ పార్ట్ 2 కూడా తీస్తారు కావచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.